కోదాడ కట్టకమ్మలగూడెం గ్రామాల మధ్య కోదాడ శివారులో బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని కట్టకొమ్మలగూడెం, ఆర్లగూడెం, నరసింహపురం, ఉత్మం, పద్మావతి కాలనీ తదితర గ్రామాల ప్రజలు వందలాది మంది బైపాస్ రోడ్డుపై శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు మాట్లాడారు. ఐదారు గ్రామాల ప్రజలకు సంబంధించి ఈ కోదాడ NH-65 జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ లేకపోవడంతో గతంలో ఏదైతే NH-65 రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు, సర్పంచులు, అందరూ ప్రజాప్రతినిధులు, మా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలి, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి అనేక సార్లు అనేక రూపాల్లో కూడా మరి ధర్నాలు నిర్వహించి నిరసన తెలపడం జరిగింది. గౌరవ కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర కేబినెట్లో కూడా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల, భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి పద్మావతి రెడ్డి గారు ఇక్కడ ప్రజల ప్రాణాలు మరి అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. మా రామాపురం గ్రామానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా మా గ్రామాల్లో ఉంది. వాళ్ళ కళాశాలకి వెళ్ళాలన్నా కానీ రోడ్డు దాటే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ అనేక మంది మా గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రమాదానికి గురి వారి ప్రాణాలు కూడా కోల్పోయారు. కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ మంత్రి గారు చొరవ చూపాలి. ఎందుకంటే వాళ్ళే కేంద్ర మంత్రి దృష్టి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రిగా ఎవరైతే రవాణా శాఖ మంత్రి, రోడ్డు రవాణా మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మరి యొక్క బైపాస్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆయన అనేక ప్రాంతాల్లో కూడా అండర్ పాస్ నిర్మాణం కోసం వారు కృషి చేస్తున్నారు. వారి కృషిని మేము అభినందిస్తున్నాం. కానీ 10 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, వాళ్ళ రాజకీయ నా పేరు తిబిశెట్టి వీరయ్య, చిలుకూరు మండలం, రామాపురం, కటకంగూడెం గ్రామస్తులం. రైతు వారిగా మేము రైతు వారిగా కూడా కౌలుదారులం. పొద్దున్న లేస్తే 24 గంటలు రైతులు, కూలీలు, ఇక్కడ ఇటుక పని చేసేవారు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు టీచర్లు, స్కూల్ పిల్లలు, గేట్ కాలేజ్ పిల్లలు దాదాపుగా కటకంగూడెం నుంచి నరసింహపురం, రామనగరు, ఆర్లగూడెం, రామచంద్ర నగరు, కొండాపురం, బేతవోలు, ఆకుపాముల ఇన్ని గ్రామాల నుంచిగా కూడా ఇక్కడికి రహదారి నుంచి పోవాల్సి వస్తుంది. కాబట్టి చాలా రోజుల నుంచిగా కూడా ఈ యొక్క మంత్రుల దృష్టి కూడా తేవడం జరిగింది. ఆ మంత్రులుగా కూడా అవుతుంది అన్నారు, ఇంతవరకు కాలేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ యొక్క రహదారి పైన ఫ్లైఓవర్ చేయించగలరని మంత్రులందరినీ పేరు పేరున మా యొక్క గ్రామాల తరఫున నమస్కరిస్తున్నాము. ఎవరైనా కోదాడు వెళితే ఇంటికి వచ్చిందాక భయంగా 4-5 సార్లు ఫోన్ చేసి ఎక్కడికి వచ్చిర్రు, బైబా దాటిరా, అవతలుండ్రా, జాగ్రత్తగా రండి అని చెప్పుకోవటం మాకు దిక్కుదోష నివారంగా ఉన్నది. కాబట్టి దయచేసి మీరందరూ మా యందు దయ ఉంచి ఈ యొక్క బ్రిడ్జిని వేయించగలరని అందరి తరఫున, మా ఒక్కల ప్రాణం కోసం కాదు, అందరి ప్రాణాల కోసం ఈ పోరాటం మీరు గమనించి మాకు సహకరించగలరని పేరు పేరున తెలియజేస్తున్నాం. నమస్కారం. నా పేరు మామిడి చంద్రరాములు. మాది ఆర్లగూడెం గ్రామ మాజీ సర్పంచ్ని. మా చిలుకూరు మండలం ఆర్లగూడెం. ఈ NH-65 రహదారి నిత్యం రావాలంటే మా గ్రామం నుంచి
మా గ్రామం పైన ఉన్నటువంటి కొండాపురం, కొత్త కొండాపురం, మాధవగూడెం మరియు ఆత్మాల, నరసింహాపురం, కట్టకొమ్మగూడెం మరియు ఇక్కడ ఇంజనీరింగ్ గేట్ కాలేజీ, ఉత్తమ పద్మావతి నగర్, ఇన్ని గ్రామాల ప్రజలు నిత్యం కోదాడు టౌన్కి రావాలంటే ఈ రహదారి దాటుతూ ఉండగా ప్రమాదాలు నిత్యం చాలా జరిగినాయి, చాలా ప్రాణాలు కూడా పోయినాయి. అయినా మేము కొన్ని సందర్భాల్లో మేము ధర్నా కూడా చేశాము. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అటువంటి అయిన వారికి, గతంలో శాసనసభ్యుల వారికి, ఇప్పుడున్న శాసనసభ్యుల వారికి కూడా గుర్తు చేసినాము. మరి పేపర్లు మేము ప్రతిసారి చూసినప్పుడు ఇక్కడ రామాపురం ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్పేసి మరి పేపర్ స్టేట్మెంట్ వస్తా ఉంది. ఇప్పుడు నిర్మించడానికి ఇప్పుడు క్యాన్సిల్ అయిందని చెప్తా ఉన్నారు. మరి ఈ రహదారి ప్రమాదకరంగా ఉంది కనుక ఈ గ్రామాలను ఇచ్చే ప్రజలు, పిల్లలు, స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దయచేసి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు చొరవ తీసుకొని ఈ నియోజకవర్గం కనుక మీది, ఇక్కడ మరి మా ప్రజల ప్రాణాలు కాపాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యురాలుగా మేడం గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది. దయచేసి ఆయన దయ ఉంచి ఫ్లైఓవర్ నిర్మించి మా ప్రాణాలకి రక్షణ కల్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని, శాసనసభ్యుల వారిని, మంత్రి వారిని కోరుకుంటున్నాను. నా పేరు పాయల్ కోటేశ్వరరావు అండి. మా ఊరు రామాపురం, కటకంగూడెం అంటారు. ఇక్కడ NH-65 మీద అండర్ పాస్ నిర్మించాలని గత కొన్ని సంవత్సరాలుగా మేము కోరుతూ ఉన్నాం. ఆల్రెడీ మొన్న శాంక్షన్ అయిందని గౌరవ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు. మేము కూడా సంతోషపడినాం. తీరా చూసేసరికి అది నల్లమండగూడెం దగ్గర రామాపురం అని, ఇదో మాది రామాపురం అని వాళ్ళు జాతీయ రహదారులు 2 డబల్ పడదని చెప్పి తీసేసారని ఈ మధ్య మా దృష్టికి వచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ఈ యొక్క 10 గ్రామాల ప్రజలు వచ్చి సరే సంఘీభావంగా ఇక్కడ ధర్నా చేద్దామనే ఉద్దేశంగా వచ్చినాం. సరే మాకు కొన్ని వందల మంది ఈ రహదారి మీద యాక్సిడెంట్ అయి చనిపోయటం జరిగింది. రోజు కొన్ని వేల మంది, వేల వెహికల్స్ ఈ ఊరు నుంచి ఉత్తమ పద్మావతి నగరు, బాబు నగరు, కటకొమ్మగూడెం, నరసింహాపురం, ఆర్లగూడెం, కొత్తకొండాపురం, పాదకొండాపురం, మాధవగూడెం, బేతవోలు, ఆకుపాముల సుమారు 10 గ్రామాల ప్రజలు ఉదయం నుంచి 24 గంటల రస్తా. దీంతో పాటు ఊళ్ళో గేట్ కాలేజీ అనేది ఉంది. ఆ కాలేజీ ద్వారా కూడా కొన్ని వందల మంది విద్యార్థులు రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రహదారుల మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారికి, గౌరవ రహదారుల శాఖ కోమరెడ్డి వెంకరెడ్డి గారికి, మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా గౌరవ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారికి, మా 10 గ్రామాల ప్రజలందరి తరపున వేడుకుంటున్నాం. మేడం, మీరు దీన్ని ఏ రకంగానైనా అండర్ పాస్ నిర్మించాలి. ఇప్పటికీ వందల మంది చనిపోయారు. ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మాకు ప్రాణ రక్షణ ఖచ్చితంగా అండర్ పాస్ నిర్మిస్తేనే తప్ప ఏ నైట్ ఏ టైం ఎవరు ఏ టైంలో ఏమైద్దని బిక్కుమనుకుంటా ఊళ్ళకి చేరాల్సిన పరిస్థితి. దీన్ని అందరూ సహృదయంతో ఆలోచించి మాకు అండర్ పాస్ నిర్మించాలని అందరం ముక్తకంఠంగా కోరుకుంటున్నామండి.